Hello guys, welcome to the day 2 of our New York series. సో ద ప్రీవియస్ వీడియో చూడని వాళ్ళు అయితే వెంటనే మన ఛానల్లోకి వెళ్ళి డే 1 ఇన్ న్యూయార్క్ అయితే చూసేయండి. ఇదైతే డే 2 ఆఫ్ అవర్ న్యూయార్క్ ట్రిప్ అనమాట. డే 1లో మనం ద ఎడ్జ్ని, ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ని అయితే చూసాము. డే 2లో అయితే మన ఫేమస్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ అండ్ హియర్ యూ గో ద ఆక్యులస్ విచ్ ఈస్ నథింగ్ బట్ ద వరల్డ్ ట్రేడ్ సెంటర్, దాన్ని అయితే చూడబోతున్నాం. బేసికల్లీ ఈ ఆక్యులస్ అయితే ఇక్కడ చూపిస్తున్నా కదా, ఇది యాక్చువల్లీ నాట్ ఓన్లీ ఫేమస్ ప్లేస్ బట్ ఆల్సో ఇట్ ఈస్ అ మెట్రో స్టేషన్. జనరల్లీ నెవార్క్ ఆర్ న్యూజెర్సీ నుంచి న్యూయార్క్ రావడానికి స్టేషన్స్ ఉంటాయి కదా, దానిలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ స్టేషన్ అంటే వరల్డ్ ట్రేడ్ సెంటర్ అనమాట. ఆ వరల్డ్ ట్రేడ్ సెంటర్ అనేది ఇప్పుడు మనం చూపిస్తున్నాం కదా, ఈ మాల్ అనేది ఆక్యులస్లోనే ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్లో యాపిల్ స్టోరు ఇంకా చాలా ఉంటాయి. ఇదిగోండి యాపిల్ స్టోర్ అవన్నీ ఉన్నాయి. దాంతోపాటుగానే ఇలా కొద్దిగా లెఫ్ట్కి చూస్తే అదిగోండి అందరూ ఇప్పుడు దిగి వెళ్తున్నారు కదా, అక్కడే మెట్రో స్టేషన్ ఉంటుంది. అదిగోండి ట్రైన్స్ టు న్యూ జెర్సీ అని చూపిస్తాం చూడండి. ఆ పాత్ అక్కడ పాత్ అని ఉంటాయి అనమాట. పాత్ తీసుకుంటే మనం న్యూ జెర్సీకి వెళ్ళిపోవచ్చు. న్యూ జెర్సీ నుంచి న్యూయార్క్కి రావాలంటే కూడా పాత్ తీసుకోవచ్చు. జనరలీ పాత్ $3 అవుతుంది. న్యూ జెర్సీ టు న్యూయార్క్ కానీ న్యూయార్క్ నుంచి న్యూ జెర్సీకి కానీ రావాలంటే $3 అవుతుంది. దానికి మనం టికెట్ తీసుకోవచ్చు, లేదు డైరెక్ట్ మన యాపిల్ పేతో కూడా పే చేసేయచ్చు. నేనైతే యాపిల్ పేతో పే చేసి వచ్చానమాట. సో ఈ ఆక్యులస్ చూసుకున్న తర్వాత ఇంకా పైకి అయితే వెళ్ళిపోయాము. ఇదే వరల్డ్ ట్రేడ్ సెంటర్. యానిమేషన్ చూసారా, మొత్తం గీవ్స్ అంతా పెట్టి మొత్తం చాలా బాగా అంటే అట్రాక్ట్ చేయడానికి చాలామంది టూరిస్టులని ఇలా చూపించారు. ఒక గుహ టైప్లో అంతా ఇలా అన్ని ప్లేసెస్ అంటే అక్కడ ముందు సెలబ్రిటీస్ ఎవరెవరైతే వచ్చారో వాళ్ళ ఫొటోస్, ఆ ప్లేసెస్ అన్నీ అటాచ్ చేసి ఒకప్పుడు అంటే లైక్ కట్టే ముందు నుంచి ఎలా ఉన్నదో సిటీ అదంతా ఇలా వీడియో రూపంలో చూపించి బాగా అట్రాక్ట్ చేయడానికి ఇలా చూపించారు చూడండి. అంటే స్టార్టింగ్ మన 2010 ఆ టైంలో ఎలా ఉండేది సిటీ అదంతా ఈ యానిమేషన్లో చూపించారు. బ్రూక్లిన్ బ్రిడ్జ్ ఇవన్నీ, న్యూయార్క్ సిటీ ఒకప్పుడు ఎలా ఉండేది అనేది హైలైట్. ఏంటంటే యానిమేషన్ మొత్తం ఒకసారిగా పైకి వెళ్తే మనకి మన సిటీ కనిపించేస్తుంది అనమాట. యానిమేషన్ ఈ ప్రొజెక్టర్ స్లైడ్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ పైనుంచి కిందకు వస్తాయి. ఆ స్క్రీన్స్ని లిఫ్ట్ చేయగానే మనం సిటీ వ్యూ చూడొచ్చు. ఇది లైక్ ఇది మరీ ఎడ్జ్ అంత హైట్ ఉండదు. ఐ థింక్ ఈక్వలే అనుకుంటా, ఎడ్జ్ అంతే అనుకుంటా, ఆర్ఎల్స్ ఎడ్జ్ కంటే ఎక్కువే అనుకుంటా. నాకు ఎగ్జాక్ట్ ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ఇట్. ఇది కూడా అంతే 1500 2000 ఫీట్ పైనే ఇది అబౌవ్ ద సీ లెవెల్. ఇక్కడ నుంచి అయితే మనం పైన చూడొచ్చు. క్రూజ్ వెళ్ళడం కానీ, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, ఇక్కడ ఐలాండ్ కనిపిస్తుంది కదా, దాన్నే స్టేటన్ ఐలాండ్ అంటారు, ఫేమస్ అది. ఇదిగోండి క్రూజెస్ అసలు ఫ్రీజ్ అయిపోయినట్టున్నాయి కదా చూస్తే, బట్ అవి చాలా స్లోగా మూవ్ అవుతున్నాయి. ఇదిగోండి స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ. ఇది స్టేటన్ ఐలాండ్. అంటే ఈ స్టేటన్ ఐలాండ్ అనేది ఎలా ఫేమస్ అంటే ఒకప్పుడు ఇమిగ్రెంట్స్ ఇక్కడే ఉండేవాళ్ళంట. ఇదిగోండి చూడండి విజువల్ అయితే చూడండి, హెలికాప్టర్ సిటీ బిల్డింగ్స్ మధ్యలో వెళ్ళడం. అసలు న్యూయార్క్ అంటేనే మనకి లైక్ చెప్పాలంటే ఇమాజినరీ వరల్డ్ లాగా ఉంటుంది అనమాట. మొత్తం ఫుల్లీ కంప్లీట్ డెవలప్డ్, చాలా అంటే ఫస్ట్ టైం న్యూయార్క్ వచ్చిన వాళ్ళకైతే వావ్ ఎక్స్పీరియన్స్ అనే చెప్పచ్చు. మాకు ఈ చూడడానికి ఒక ట్యాబ్ అయితే ఇచ్చారు చేతిలో. ఆ ట్యాబ్ని మనం ఏ పక్క అయితే రొటేట్ చేస్తామో క్యాలిబ్రేట్ చేసి ఆ డైరెక్షన్లో ఏ ప్లేసెస్ ఉన్నాయని చూపిస్తుంది. ఇప్పుడు ఇదిగోండి ఇక్కడ చూడండి క్రూజ్ వెళ్తుంది. ఐ వాంట్ టు థ్యాంక్ యూ అని అయితే రాశాడు. ఇదిగోండి బిల్డింగ్స్, మన టోనీ స్టార్క్ బిల్డింగ్ ఇక్కడ ఉంది, మిగతా బిల్డింగ్స్ ఇదిగోండి మధ్యలో చూడండి, అదే మన ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ అనమాట. అసలు పైనుంచి చూడండి వెహికల్స్ ఎంత స్మూత్గా వెళ్తున్నట్టుగా అనిపిస్తుందో. ఇదిగోండి అంటే ఇది బ్రూక్లిన్ బ్రిడ్జ్ రోడ్ అనమాట ఇది. ఇదిగోండి బ్రూక్లిన్ బ్రిడ్జ్. ఇదైతే మ్యాన్హాటన్ బ్రిడ్జ్. ఇదిగోండి దాని పక్కనే లెఫ్ట్ సైడ్ ఉంది కదా, ఇది మన మ్యాన్హాటన్ బ్రిడ్జ్. ఇది కంప్లీట్ బ్రూక్లిన్ బ్రిడ్జ్ అనే పేరు ఎలా వచ్చిందంటే ఇది న్యూయార్క్ సిటీని బ్రూక్లిన్ సిటీని కనెక్ట్ చేస్తుంది, అందుకే బ్రూక్లిన్ బ్రిడ్జ్ అని పేరు వచ్చింది. సో ఇంకా మ్యాన్హాటన్ బ్రిడ్జ్ ఎందుకు వచ్చిందంటే మ్యాన్హాటన్ బ్రిడ్జ్ అనేది ఏరియా పైన ఉంది కాబట్టి మ్యాన్హాటన్ బ్రిడ్జ్ అంటారు. మ్యాన్హాటన్ జనరలీ నేను నా రీల్లో చెప్పినట్టే చాలా ఫేమస్ ఇది మ్యాన్హాటన్ అనేది. మ్యాథ్స్లో వాటిలో కూడా బాగా వస్తుంది. ఇదిగోండి మన ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ వన్ వరల్డ్ నుంచి చూస్తే ఇలా కనిపిస్తుంది. వరల్డ్ ట్రేడ్ సెంటర్ని మనం వన్ వరల్డ్ అని కూడా అంటారు జనరల్గా. యాక్చువల్లీ వన్ వరల్డ్ ట్రేడ్ సెంటర్, కానీ చాలామంది వేగ్గా వరల్డ్ ట్రేడ్ సెంటర్ అని వేస్తారు. ఇదిగోండి విజువల్ చూడండి, టాప్ వ్యూ నుంచి ఎలా ఉందో అసలు సిటీ మొత్తం మన కాళ్ళ కింద ఉన్నట్టు. ఇదిగోండి ఈ ట్యాబ్ యూస్ చేసుకొని ఈ ట్యాబ్లో మనకి ఏ డైరెక్షన్లో ఏ ప్లేసెస్ ఉన్నాయి అని చెప్పి మనకి ఐడెంటిఫై చేయడానికి ఈజీగా ఆ ట్యాబ్ అయితే ఇస్తారు.
మనకే కాదులేండి, మళ్ళీ రిటర్న్ అయితే ఇచ్చేయాలి ఆ ట్యాబ్ చూసిన తర్వాత. ఇదిగోండి ఏ ప్లేసెస్ ఏ పక్క ఉన్నాయి అంటూ చూపిస్తుంది. మన బ్రుక్లిన్ బ్రిడ్జ్ అని చూపిస్తుంది. కోర్స్ మనకు చూస్తేనే తెలిసిపోతుందిలే, బట్ స్టిల్ ఆ ట్యాబ్ అనేది ఉంటే ఇప్పుడు నాలాగా అసలు న్యూయార్క్ ఫస్ట్ టైం వెళ్ళిన వాళ్ళకి కొద్దిగా ఐడియా వస్తుంది ఎక్కడెక్కడ ఏమేమి ఉంది, కరెక్ట్ ఎక్స్ప్లోర్ చేయడానికి బాగుంటుంది. ఇక్కడైతే చూడొచ్చు క్రూజెస్ వెళ్తున్నాయి ఫుల్. చూడండి అసలు ఒక్క ఎయిర్లో కానీ వాటర్లో కానీ ల్యాండ్ మీద కానీ ఎక్కడ కూడా ఖాళీ లేకుండా, లైక్ కార్లు బైకులు షిప్స్ ఖాళీ లేకుండా వెళ్తున్నాయి. సో ఇది చూసుకున్న తర్వాత దీని పక్కనైతే వన్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ పక్కనే మన 9/11 మెమోరియల్ అయితే ఉంది. ఇదే 9/11 మెమోరియల్. అసలు 9/11 మెమోరియల్కి పేరు ఎలా వచ్చిందంటే, ఇదిగోండి ఇక్కడ పేర్లు అయితే ఉన్నాయి కదా, ఈ పేర్లు అయితే చూడండి చెప్తాను. ఒకప్పుడు మనకు తెలిసింది కదా ట్విన్ టవర్స్ అటాక్ జరిగిందని. ఆ ట్విన్ టవర్స్ కూలిపోయింది ఇక్కడనే, ఇక్కడ ఒకటి, దీని పక్కన ఇంకోటి ఇలాంటిదే ఉంటుంది. ఈ 2 ప్లేసెస్లో ఒకప్పుడు ఉండేవంట ఆ ట్విన్ టవర్స్. ఆ అటాక్ జరిగింది ఎప్పుడంటే, ఆ అటాక్ September 11th అయితే జరిగింది. సో September 9 కాబట్టి ఇది 11 కాబట్టి 911 అనే పేరు వచ్చింది. దాని నుంచే మనకి ఇక్కడ ఇప్పుడు ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్ కూడా 911 అని ఉంది కదా, అది కూడా దీని నుంచే అయితే పుట్టింది. సో అది అయిపోయిన తర్వాత నేనైతే డైరెక్ట్ అమెరికన్ స్టాక్ ఎక్స్చేంజ్కి అయితే వచ్చేసా. ఇది మన అమెరికన్ స్టాక్ ఎక్స్చేంజ్ బిల్డింగ్. దీని నుంచి ఇంకొంతసేపు అలా నడుచుకుంటూ వెళ్ళిపోతే ఒక మనం ఈ క్యాథలిక్ చర్చ్ టైప్ కొన్ని చర్చెస్ని చూడొచ్చు. ఇంకా అలా కొద్దిగా ముందరికి వెళ్తే వీ కెన్ ఫైండ్ అవుట్ ద న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్. ఇదిగోండి ఇది క్యాథలిక్ చర్చ్. దీనికి కరెక్ట్ క్వైట్ ఆపోజిట్లోనే మన న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ అయితే ఉంది. చాలా ఫేమస్ కదా న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్, చాలామందికి తెలుసు. దీన్ని వాల్ స్ట్రీట్ అంటారనమాట. మనకి ఈవెన్ ఒక మూవీ ఉందిగా వుల్ఫ్ ఆఫ్ వాల్ స్ట్రీట్ అని, దానికి అలాగే పేరు వచ్చింది. ఈ వాల్ స్ట్రీట్లో స్టాక్స్ అవన్నీ జరుగుతూ ఉంటాయి. స్టాక్ ఎక్స్చేంజ్ బిల్డింగ్ అన్నీ, అమెరికన్ స్టాక్ ఎక్స్చేంజ్, న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ అన్నీ ఈ వాల్ స్ట్రీట్లోనే జరుగుతూ ఉంటాయి. అందుకే దీన్ని వాల్ స్ట్రీట్ అంటారు. దీన్ని బేస్ చేసుకుని ఆ మూవీ కూడా వచ్చింది, ద వుల్ఫ్ ఆఫ్ వాల్ స్ట్రీట్ అనేసి, లియోనార్డో డికాప్రియోది. ఇది మొత్తం అయితే వాల్ స్ట్రీట్ మనకి, అది అమెరికన్ స్టాక్ ఎక్స్చేంజ్. దాని వెనకాలే న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్. ఇక్కడే ట్రంప్ బిల్డింగ్ కూడా అయితే ఉంది, అది కూడా చూపిస్తాను. ఇదిగోండి ఇప్పుడు మనం ఫ్రంట్ వ్యూ ఆఫ్ ది న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్కి అయితే చూస్తున్నాము. ఇదిగోండి ఇదే వాల్ స్ట్రీట్ రాసింది చూడు, అది బ్రాడ్ స్ట్రీట్, ఇది వాల్ స్ట్రీట్ అనమాట. మొత్తం వీళ్ళే, అంటే మనం లోపలికి అలో చేయరు, స్ట్రీట్ తిరగచ్చు కానీ మనం లోపలికి అయితే అలో చేయరు స్టాక్ ఎక్స్చేంజ్ బిల్డింగ్స్లోకి, ఎందుకంటే వీఆర్ నాట్ ఆథరైజ్డ్ టు గో ఇన్సైడ్, రైట్? దట్స్ ద రీజన్. సో ఇదైతే చూడొచ్చు, ఇదే న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ మెయిన్ ఫ్రంట్ వ్యూ అనమాట. అసలు కంప్లీట్ ఓల్డ్ మాన్యుమెంటల్ స్ట్రక్చర్ లాగైతే కట్టారు కదా, చూడ్డానికి కూడా బాగుంది. వర్క్ చేసే వాళ్ళకైతే బోర్ కొట్టేసి ఉంటుందేమో రోజు వచ్చి. ఇదిగోండి ఈ బిల్డింగ్ అయితే చూడండి మనకి మెయిన్, ద ట్రంప్ బిల్డింగ్. మన డొనాల్డ్ ట్రంప్ మాది ఈ బిల్డింగ్. పైన ఆయన ఇల్లు కూడా ఉందండి బిల్డింగ్ పైన. మనకి బెంగళూరులో విజయ్ మాల్యా బిల్డింగ్ పైన ఆయనకి ఇల్లు ఉన్నట్టే ఇక్కడ ట్రంప్ బిల్డింగ్లో కూడా పైన ఆయనకి ఇల్లు అయితే ఉందండి. ఇదో పైన ఆయన ఎప్పుడైనా ఏదైనా జరిగినా కూడా పైనుంచి నాకు తెలిసి హెలికాప్టర్లో వెళ్ళిపోతాడేమో ఆ ఇంటి నుంచి, ఎస్కేప్ అంటే ఎక్కడికైనా వెళ్ళిపోవాలంటే. నెక్స్ట్ అయితే మనం మన ఛార్జింగ్ బుల్ దీని దగ్గరికి అయితే వచ్చేసాం. ఛార్జింగ్ బుల్తో ఫోటో దిగుదాం అనుకున్నాం కానీ ఈ రష్ చూసేసరికి ఊరకనే టైం వేస్ట్, ఇక్కడే 3-4 hours వేస్ట్ అయిపోతుంది అనుకొని ఇంకా జస్ట్ ఊరకనే అలా పక్కన చూసుకొని ఫెరీ రైడ్ అయితే తీసుకున్నాము. ఇక్కడ నుంచి ఫెరీ రైడ్ తీసుకొని న్యూ జెర్సీకి అయితే వెళ్ళాం, న్యూయార్క్ టు న్యూ జెర్సీ. ద రీజన్ వై యూ టిక్ ద ఫెరీ రైడ్ ఈస్ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని చూద్దామని. అఫ్కోర్స్ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ దగ్గరికి వెళ్ళాను అనుకోండి, Day 4లో అప్లోడ్ చేస్తాను. బట్ స్టిల్ ఒక్కసారి దూరం నుంచి, అంటే న్యూయార్క్ని సముద్రం నుంచి చూస్తే ఎలా ఉంటుంది, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని ఈ లేక్ మధ్యలో, ఈ సముద్రం మధ్యలో నుంచి చూస్తే ఎలా ఉంటుంది, ఆ వ్యూ కోసం ఈ ఫెరీ అయితే తీసుకున్నాము. ఈ ఫెరీ యాక్చువల్లీ ఫ్రీ ఫెరీ అనమాట. న్యూయార్క్ నుంచి న్యూ జెర్సీకి, న్యూ జెర్సీ నుంచి న్యూయార్క్కి. దీనికి ఏం ఛార్జ్ అయితే చేయరు. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీకి వెళ్ళాలంటే దానికి $32 ఏమో ఛార్జ్ చేస్తారు. బట్ ఈ ఫెర్రీ అనేది ఫ్రీ రైడ్ అనమాట. యూ క్యాన్ గో దట్ సైడ్ అండ్ యూ క్యాన్ గో దిస్ సైడ్ అగైన్ బ్యాక్. ఇది ఫ్రీ ఫెర్రీ, జస్ట్ ర్యాండమ్గా వచ్చి ఎక్కేయడమే. ఇదిగోండి మనం చూడొచ్చు ద స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, ద సో కాల్డ్ ఫేమస్ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అనేది ఫ్రెంచ్ వాళ్ళు అమెరికన్స్కి గిఫ్ట్గా ఇచ్చారని చెప్పి అంటారు. అది నేను Day 4 వీడియోలో ఇంకా చెప్తాను దాని గురించి, తెలుసుకొని కొద్దిగా ఇన్ఫర్మేషను. ఇదిగోండి చూడండి క్రూజెస్ వెళ్తూ, ఇది స్టేటన్ ఐలాండ్ దగ్గరగా ఉండే పోర్ట్స్ ఇవన్నీ ఉన్నాయి. ఐ థింక్ స్టేటన్ ఐలాండ్ కూడా కవర్ చేసి అనుకుంటా ఈ వీడియోలో, చూడొచ్చు మీరు. ఇదిగోండి హార్బర్ టైప్, లిటరలీ మొత్తం న్యూయార్క్ అంటే మనం తెలిసిందేగా, సిటీ, హార్బర్, పోర్ట్, ఎవ్రీథింగ్. సిటీ చుట్టూ నీళ్ళు ఉంటాయి కాబట్టి మొత్తం ప్రతి ఒక్కటి ఉంటుంది. ఇదిగోండి స్టేటన్ ఫెర్రీ, స్టేటన్ ఐలాండ్కి వెళ్ళాలంటే ఇంకో ఫెర్రీ ఉంటుంది.
బట్ మాకు టైం అయిపోయింది, సన్సెట్ తర్వాత తీసుకెళ్ళరన్నారు స్టేటన్ ఐలాండ్కి. ఇంకా అందుకని చెప్పి జస్ట్ న్యూజెర్సీ వరకు వెళ్ళి మళ్ళీ రిటర్న్ న్యూయార్క్కి వచ్చేసాము. ఎందుకంటే మాకు న్యూజెర్సీ నుంచి మేముండే ప్లేస్కి దూరం. ఇదిగోండి వ్యూ చూడండి, న్యూయార్క్ వ్యూ హైలైట్ ఉంది కదా. సో మేము అగైన్ న్యూయార్క్కి రిటర్న్ అయిపోయి అక్కడ నుంచి మేము యాజ్ యూజువల్ ట్రైన్ తీసుకొని మా ప్లేస్కి దగ్గరగా ఉండే చోటుకి వెళ్ళిపోయాము. సో ఈ రోజుకైతే ఇంతే మరి. సో మిగిలిన వ్లాగ్స్ కోసం అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పరదేశీ పిల్లోడు.